తమిళనాడులో చూడాల్సిన అనగానే మద్రాస్ సిటీ, మెరీనా బీచ్, దేశం కొసకుండే కన్యాకుమారి, చల్లటి ఊటీ, పచ్చటి కొడైకెనాల్, అరుణాచలం గుడి, తాంజావూర్ బృహదీశ్వరాలయం, మధుర మీనాక్షి, శ్రీరంగం రంగనాథ స్వామి ఇట్లా బొచ్చడున్నాయి. ఈ నడుమ అరుణాచలానికి పోయేటోళ్ళు శీతం పెరిగినరుల్లో తెలంగాణకెంచి మర్చిపోయినా రామేశ్వరం కూడా ఇప్పుడు ఆడనే ఇగో గిది. పంబన్ బ్రిడ్జ్ మీద ప్రయాణం మా సంబరం ఉందబ్బా. రయ్యమని రైలు బండ్లు ఉరుకుతున్నాయి, కిందికెళ్లి ఓడలు పోతున్నాయి. తమిళనాడు రామేశ్వరం ఐలాండ్ కాడ శ్రీరామనవమి పూట ప్రధానమంత్రి మోడీ సారు చాలు చేసిండు. ఇటు ఊరు అటు దీవి నడుమిట్ల వంతెన 2 కిలోమీటర్ల దూరం 530 కోట్ల ఖర్చుతోటి 4 ఏండ్లు పట్టింది కట్టేతానికి. గంటకు 75 కిలోమీటర్ల స్పీడ్ తోటి రైలు పోయినా ఏం కాదు. పాతది కట్టి 100 ఏండ్లు దాటింది. పెద్ద పెద్ద ఓడలు వచ్చినప్పుడు ఇట్లా మీదికి లేపేతానికి మస్తు తిప్పల. అటు ఎనమండుగురు ఇటెనమండుగురు 30 గంట చెమట తీస్తే గప్పు లేస్తది. రైలు కూడా చిన్నగా పోతుండే, అందుకే పక్క పొంటి ఖతర్నాక్ బిజ్జి కట్టిండ్రిగా. మొత్తం ఆటోమేటిక్ సిస్టమ్. ఓడలు రాగానే రిమోట్ అత్తితే చాలు 5.5 నిమిషాల్లో మీదికి లేస్తది. దీని బరువు 660 టన్నులు. స్పెయిన్ దేశం టెక్నాలజీ ఆడిండ్రు. శిలుం పట్టకుండా డబల్ కోటింగ్ రంగేసిండ్రు. 35 ఏండ్లైనా ఏం కాదట. అలల మీద ఇంత గొప్ప బిజ్జి కట్టింది మన రైల్వే శాఖనే. సీనియర్ ఇంజనీర్లల్లా తెలుగోళ్ళు కూడా ఉన్నారబ్బా. ప్రపంచంలోనే చాలా తక్కువ 3-4 ఉన్నాయి. అందులో ఇండియాలో ఫస్ట్ వెర్టికల్ లిఫ్ట్ స్పాన్ పార్ట్ అవడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ తెలుగు వాడిగా ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్. గట్లనే రామేశ్వరం పోతే దునియాను ఫిదా చేస్తున్న ఈ పంబన్ బ్రిడ్జిని సుత చూసిరాండ్రి మళ్ళా.